మీనరాశి వారికి ఆలోచనల రీత్యా మార్పులు ఏర్పడతాయని మనం గత వారమే చెప్పుకున్నాం కదండి. ఈ వారం నుంచి ప్రత్యక్షంగా గురుగ్రహ స్థితి మారింది. పంచమ స్థానంలో గురుగ్రహ స్థితి సంచారం ప్రారంభమైంది. దీని వలన ప్రయోజనాలు దక్కించుకునే అంశాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సకాలంలో సద్వినియోగపరుచుకోండి. కొద్దిగా ఇబ్బందులు అనేవి ఉండొచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది, కానీ ఇప్పుడు మీరున్న చోటు కన్నా వేరే చోట వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏం వెళ్తావులే, అంత కష్టపడాల్సిన పనే ఉంది, కష్టపడి నువ్వు సాధించేది ఏముంది అంటే ప్రేమతో కావచ్చు, మీ ఎదుగుదల వాళ్ళు ఊహించలేక కావచ్చు. ఓర్చుకోలేక అన్న పదాన్ని నేను ఇక్కడ ఉపయోగించడం లేదు, ఇది గ్రహించుకోండి. ఊహించలేక అంటే మన గురించి మన వాళ్ళు ప్రేమతో అనుకుంటారు కాబట్టి అంతగా ఊహించలేరు, కానీ శత్రువులు అయితే బాగా అంచనా వేయగలుగుతారు. దీనికి కాస్త డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు మనవాళ్ళు కాబట్టి ఎందుకులే నీకు అంత కష్టము, ఎందుకు అవసరమా, ఇక్కడే ఉండి ఏదో ఒకటి వెతుక్కోవచ్చు కదా అని ఈ రకమైనటువంటి డిమోటివేషన్ ఉండొచ్చు, డిసెంకరేజ్మెంట్ ఉండొచ్చు. వీటికి అంతగా తావివ్వవద్దు. నా సలహా సూచన మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టద్దు. దూరం అయితే అయింది, కష్టపడండి, తెలుసుకోండి. ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతారు. నాలెడ్జ్ గెయిన్ అనేది జరుగుతుంది. అది మీకు ఉపయోగపడుతుంది, మీ వలన 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఎప్పుడైనా ఎదిగే దిశలోనే ఆలోచనలు ఉండాలి. కంఫర్ట్ జోన్స్లోను ఇంట్లో వాళ్ళ మాటలు విని మాత్రం ఎదుగుదల లేకుండా మాత్రం చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు కొత్తవి ప్రయత్నించండి. కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కష్టాలని, నష్టాలని, ఇతరితర నెగిటివ్ రీత్యా ఆలోచించకుండా ఉన్న వాటిని ఉన్నట్టుగానే మంచి అంచనా వేసి మంచి నిర్ణయం సరైన సమయానికి మీరు తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. లిటిగేషన్ల ప్రాపర్టీలకు సంబంధించినటువంటి అంశాలలో మీరు కలగజేసుకోవద్దు. మధ్యవర్తిత్వాలకు వెళ్ళవద్దు. విట్నెస్ సంతకాలు కావచ్చు, సాక్షి సంతకాలు కావచ్చు, ఏదైనా కానీ షూరిటీ సంతకాలు కావచ్చు, ఎక్కడ ఎవరిని నమ్మి సంతకాలు మాత్రం చేయవద్దు. ఏదో మీ గురించి పొగట్టము, రకరకాల మంచి మాటలు చెప్పడము, నువ్వు చేస్తే అంత బ్రహ్మాండంగా జరుగుతుందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీటికి మాత్రం లోబడి మీరు వ్యవహరించవద్దు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వివాహం జరిగిన వారికి తదుపరి కార్యక్రమాలలో కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి. సానుకూల ప్రభావం ఉంటుంది. కొత్త ఇంటికి వెళ్ళటము, అక్కడ కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడము, అడాప్టబిలిటీ మరింతగా పెరుగుతుంది. తద్వారా మీకు ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడే ఏదైనా సాంకేతిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇతరితర ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే వెంటనే ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్లను సంప్రదించండి. మంచి సలహాలు సూచనలు తీసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం, అంతా బాగుంటుంది. లేదు డిస్టర్బెన్సెస్తో మాత్రం మీరు ముందడుగు వేస్తే ఈ చికాకులు రేపు అపోహాలుగా మారటము, తద్వారా గొడవలు పడే విధంగా మారవచ్చు. ఇది తెలుసుకొని ఆ ప్రకారంగా నిర్ణయం చెయ్యండి. పెద్ద పెద్ద పెట్టుబడులకు మాత్రం దూరంగా ఉండండి. గురుబలం పెరిగింది, మనం ఉన్నదంతా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఏం పోతుంది, లేదా ఏదైనా మనకి తెలిసిన వ్యాపారం చేస్తే ఏం పోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు కదా అని మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఇది కేవలం గోచారంలో ఉన్నటువంటి మార్పు, అదృష్టం మాత్రమే. వ్యక్తిగత జాతకంలో కూడా యోగం ఉండాలి. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగుండాలి. అది మీకు అనుకూలంగా ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని, లింగాష్టకాన్ని కలిపి పఠించండి. రాబోయే కార్తీక మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు సోమవారం రోజున, శనివారం రోజున శివాలయంలో అభిషేకం జరిపించండి.